శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా సంస్థ తరపున పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ వెల్లడించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సాయంత్రం రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలో గల శ్రీ సంగమేశ్వర ఆలయం ఎదురుగా గల 35 కుటుంబాలకు 2 దుప్పట్ల చొప్పున పంపిణీ చేశారు. మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి పి వెంకట, డివి సోమయ్య శాస్త్రి, చదలవాడ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం 100 పేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 దుప్పట్ల వంతున పంపిణీకి నిర్ణయించినట్లు డాక్టర్ రామచంద్ తెలిపారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 100 పేద కుటుంబానికి 2 దుప్పటి చొప్పున పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు సంగం జాగర్లమూడి శివక్షేత్రం ఎదురుగా ఉన్న కాలనీ వాసులకి 35 కుటుంబాలకి ఈరోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ మధ్యకాలంలో మన తెనాలి మానవతకి సిఎస్ఆర్ సౌత్ ఇండియా సమ్మిట్లో అవార్డు రావడం జరిగింది. ఆ సిఎస్ఆర్ సమ్మిట్ వాళ్ళు ఒక 8,000 రూపాయలు, అలానే మన తెనాలికి చెందిన పవన్ టీం వాళ్ళు ఒక 4,000 రూపాయలు ఈ స్పాన్సర్షిప్తో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి మానవతా సంస్థ అవసరానికి తగ్గ సహాయం చేస్తూ ముందుకెళ్తుందని అందరికీ తెలియజేస్తూ సిఎస్ఆర్ సమ్మిట్లో అవార్డు ఇవ్వటమే కాకుండా ముందు కూడా తెనాలి మానవతాకి కావాల్సిన ఆర్థిక వనరులని సిఎస్ఆర్ సమ్మిట్ వాళ్ళు చేకూర్చుతాము, మంచి కార్యక్రమాలు తెలియజేయటం ఆనందించే విషయం. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా దుప్పట్ల పంపిణీకి వాళ్ళు ఆర్థిక సహాయం చేయడాన్ని నేను తెనాలి మానవతా సంస్థ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మా తెనాలి రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహము, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాస్ గారు, వెంకట్ గారు, ఓంకార్ ప్రసాద్ గారు, సోమయ్య శాస్త్రి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే గోవర్ధన్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం సహాయం చేసినందుకు. మా మానవత ఫౌండర్ శ్రీ రామచంద్రారెడ్డి గారికి కూడా ఆయన ఇనిషియేటివ్ చేశారు. చలికాలం కాబట్టి దుప్పట్లు పంచడం పేదలకు మంచిది అని ఆయనకు కూడా తెనాలి మానవత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.